देते खुद बाजू जरा पत्र 7,000 రూపాయలు सुनो చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు 7,000 రూపాయలు ఓకేనా చంద్రబాబు నాయుడు గారు పంపించారు ఎన్టీఆర్ 7,000 చంద్రబాబు పంపించాడు 7,000 रुपये ఇదైనా ఎంత 7,000 రూపాయలు ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఏదైతే మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఈరోజు రాష్ట్రంలోని అందరికీ అంటే 68 లక్షల మందికి ఈరోజు యాక్చువల్గా పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది రాష్ట్రం అంతా ఒక పండుగ వాతావరణంలో. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయాల 7,000 రూపాయలు ఇస్తారని. 3,000 ఉన్న పెన్షన్ 1,000 రూపాయలు పెంచడమే కాకుండా గత 3 నెలలది కూడా కల్పిస్తానన్నారు. అయితే 3,000 4,000 చేయొచ్చాము కానీ గత జరిగిపోయిన 3 నెలలది కూడా ప్రభుత్వం రాకముందుది కూడా ఇస్తామని అన్నారంటే అది నిజమా కాదని అందరూ డౌట్ పడ్డారు. అంటే వైసీపీ పరిపాలన జరిగిన ఆ 3 నెలలది కూడా ఈ నెలలో కల్పిస్తానన్నారు. దానికి అందరూ డౌట్ పడ్డారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో మాట మీద నిలబడి ఈరోజు 7,000 రూపాయలు యాక్చువల్గా ప్రతి వృద్ధులకి అదేవిధంగా వికలాంగులకి ఎవరికైతే ఇవ్వటం 68 లక్షల మందికి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. చక్కగా ఈరోజు మార్నింగ్ 5:45కే పోయి 5:45కే స్టార్ట్ చేశాను. అప్పటికే వృద్ధులు వాళ్ళందరూ లేచి రెడీగా ఉన్నారు. చాలా చాలా చల్లగా ప్రశాంతంగా ఎంతో ఆనందంగా ఉండే విధంగా వాతావరణం ఉంది. ఈ వాతావరణంలో యాక్చువల్గా వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే వాళ్ళ కళ్ళలో నుంచి యాక్చువల్గా నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏడుపు కాదు, ఆనంద భాషాలు. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని నిజంగా ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఖజానా ఖాళీ, ఖజానాలో డబ్బులు లేవు. అవన్నీ ఇష్టం వచ్చినట్టు చేశారు. ఒక రాష్ట్రము దానికి ఒక ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో ఎలా ఇన్కమ్ జనరేట్ చేయాలి అటువంటి ఏమీ లేకుండా జనరేషన్ అనేది లేకుండా చేస్తూ నాశనం చేశారు. ఇక్కడ కూడా ఒక విషయం ఉంది. అంతకుముందు వాలంటీర్స్ ఇచ్చేవాళ్ళు. హైకోర్టు సుప్రీంకోర్టులు వాలంటీర్స్ని ఎలక్షన్ ముందు ఉపయోగించకూడదంటే వాళ్ళని ఆపేశారు. ఆపేసి ముసలివాళ్ళని సెక్రటరియట్ తెమ్మన్నారు. పాపం వాళ్ళు వచ్చారు, క్యూలో నిలబడ్డారు, నానా బాధలు పడ్డారు. అక్కడక్కడ కొందరు చనిపోయారు ఆ ఎండలో. నాయకుడు చెప్పాడు రాష్ట్రంలో ఎంతోమంది ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళందరిని ఉపయోగించి ఇంటింటికి పోయి ఇప్పించండి అన్నారు. ప్రజలకు మా మీద కోపం రావాలని వాళ్ళందరినీ తీసుకొచ్చారు. చాలా ఇబ్బంది పడ్డారు. నెల్లూరు జిల్లాలో 8,000 మంది ఎంప్లాయీస్ని యాక్చువల్గా ఈరోజు కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు సెట్ చేశారు. వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చారు. ఒక్కొక్కరికి 50 ఇళ్ళే, 50 కంటే ఎక్కువ ఇళ్ళు లేవు. ఒక్కొక్కరికి 50 ఇళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేట్టుగా కేవలం 1 రోజులో పూర్తి చేసేట్టుగా గత ప్రభుత్వం 5 రోజులు చేసింది. ఒకే రోజులో పూర్తి చేసేట్టుగా ఎవరన్నా ఈ బయోమెట్రిక్స్లో అట్లా ఇబ్బంది వస్తే నెక్స్ట్ చేసేట్టుగా ఆదేశం ఇచ్చారు. 8,000 మంది ఉద్యోగాలు పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా. వీలైనంత వరకు ఇవాళ సాయంకాలానికి ఈ జిల్లాలో పెన్షన్స్ అవుతాయి. ఏదైనా 1-2 మిగిలితే రేపు ఇవ్వటం జరుగుతుంది.